కూటమిని చూసి భయపడి జగన్మోహన్ రెడ్డి ఇట్లా జనాలను పోగేసుకుంటున్నారని బాగా విమర్శిస్తున్నారు. అది ఫ్రాంక్ అది ఫ్రాంక్ న్యూసే. జగన్ మీద ప్రేమతో ఎవడైనా వస్తాడు ఎక్కడికైనా సరే. అధికారంలో లేడుగా అయినా కూడా ఎందుకు వస్తారు? ఫ్రేక్ ఆయన అధికారం లేకపోయినా ఆయన గుండెల్లో ఉంటాడు, ఆయన ప్రజల గుండెల్లో. అది మాత్రం కరెక్ట్. వీళ్ళందరినీ కూలీలు ఇచ్చి తగలెత్తున్నారు అని అంటున్నారు. అది ఫ్రేక్ అని చెప్తున్నా కదా. ఫ్రేక్ చెప్పేవాడు 100 చెప్తాడు, అవి 100 జరుగుతాయి, అవి కరెక్ట్ కాదు. ఇది మాత్రం రియల్. ఆయన మీద గుండెల్లో ప్రేమ ఉన్నోడు ప్రతి ఒక్కడు వస్తాడు, కదిలి పని వదులుకొనైనా వస్తాడు. మీరేం పని చేస్తారు? నేను బిర్యానీ పాయింట్లో వర్క్ చేసేవాడిని, ప్రెసెంట్ వర్క్ లేదు. ఆయన ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ 22వ తారీఖు లాక్డౌన్. నాకు పెద్ద కూతురు పుట్టింది. నాకు పెద్ద కూతురు పుట్టిన 3 నెలలు నాకు అమౌంట్ పడింది గవర్నమెంట్ తరఫు నుంచి. 2025లో నాకు కూతురు పుట్టింది, చిన్న కూతురు, సెప్టెంబర్ 27వ తారీఖు. ఇప్పుడు దాకా లేదు డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు లేవు. నా పిల్లకి అమ్మఒడి లేదు, ఏమీ లేవు. ఏంటంటే స్కూల్లో అడిగితేమో సచివాలయంలో అడగండి అంటున్నారు. ఇప్పుడు సచివాలయం అడిగితేమో స్కూల్లో అడగండి అంటున్నారు. పోనీ గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టింది పిల్లలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ అడిగితే ఏమంటున్నారు, వెళ్ళి సచివాలయంలో పెద్దవాళ్ళని అడగండి అంటున్నారు. వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, సచివాలయంలో వెళ్ళి పెద్దవాళ్ళని అడగమంటున్నారు. ఇంకెవరిని అడగాలి మేము? అదే జగన్ ఉన్నప్పుడు మాకు ఎంత ఇబ్బంది లేదు. పిల్ల పుట్టిన 3వ నెలకి ఈ అమౌంట్, పిల్లల అమౌంట్ కానీ ఏదైనా సరే, ఆడపిల్ల పుట్టినా మగపిల్లలు పుట్టినా పిల్లల అమౌంట్ కానీ తల్లి వందనం కానీ ఏదైనా కరెక్ట్ పడింది. ఇప్పుడు తల్లి వందనం మా అమ్మాయికి అసలు పడలా 2 సంవత్సరాల నుంచి. కాదు, ఇట్లా జగన్ ఉన్నప్పుడు నువ్వు ఇన్నిసార్లు తిరిగావు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ? చాలా. జగన్ గారు ఉన్నప్పుడు అస్సలు ఇంటికాడికి వచ్చారు ఎవరైనా సరే. నాకు ఇంటికాడికి వచ్చిన వారంటీల పేరు కూడా చెప్తా. వారంటీలు కూడా వచ్చారు మా ఇంటికాడికే. రేషన్ కార్డు పెట్టుకోండి, ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకోండి, హెల్త్ కార్డు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళే ఇంటికాడికి వచ్చి మొత్తం డీటెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ నా పిల్లకి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడానికి కూడా డబ్బులు కట్టమంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడానికి మళ్ళీ అమౌంట్. ఇప్పుడు పిల్లల డేట్ ఆఫ్ బర్త్ గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టిన పిల్లలు, చిన్నపిల్లలు. ఏంటి అంత అవసరం? జగన్ గారు ఉన్నప్పుడు అలా ఏం లేదు. నాకు 2020 కాడి నుంచి అసలు ఏమీ లేదు. 2 పిల్లలు కూడా ఫ్రీ తెచ్చుకున్నాం మేము డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము? రోడ్లు డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు మీ దగ్గర? గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అడగలేదే మేము ఎందుకు ఇవ్వాలి ఈ డబ్బులు? అవి ఇస్తేనే మీకు డాక్యుమెంట్స్ వస్తాయి, లేకపోతే లేదు అంటున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు అప్లై పెట్టాలంటే మళ్ళీ వేరే అప్లై పెట్టమంటున్నారు. అవి మనం చదువుకోవాలా, మనకు రాదు. ఇప్పుడు ఇంగ్లీష్లో రాయాలన్నా మనకు రాదు. ఇప్పుడు పిల్లకి ఇప్పుడు ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు అంగన్వాడీలు ఏమన్నారు, రేపు పిల్లకి ఆధార్ కార్డు తెస్తేనే వచ్చే నెల మీకు రేషన్ వచ్చింది, లేకపోతే రాదు అంటున్నారు. మరి ఆ పిల్లకి రేషన్ రాకపోతే అంగన్వాడీ పాలై మొత్తం. జగన్ గారు ఉన్నప్పుడు అలాంటిది ఏం లేదు. ఆధార్ కార్డు వచ్చేవరకు మొత్తం వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీలు ఆపేశారు. రేపు రేషన్ కార్డు ఆధార్ కార్డు తెస్తేనే పిల్లకి ఇది ఉంటుంది అని చెప్పి. ఆధార్ సెంటర్కి వెళ్తాము, ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, డాక్యుమెంట్స్ మొత్తం తండి అన్నారు. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తాము, సచివాలయానికి వెళ్ళండి అంటున్నారు. ఎక్కడ తిరగాలి మేము? ఎంత తిరగాల? మేము మధ్యతరగతి కుటుంబంలో. ఇప్పుడు నువ్వు జగన్ని పొగుడుతూ చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు. మరి నీకు ఏమైనా ఇబ్బంది అయిద్దామోగా? ఎందుకు ఇబ్బంది? ఉన్నది చెప్తే ఇబ్బంది ఎందుకు అయింది? ఉన్నది నిజమే చెప్తున్నా నేను, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను. భయం ఏముంది నాకు? ఇప్పుడు నాకు జరిగింది నేను చెప్పుకుంటున్నా, అందులో భయం ఏముంది?